గారి వంటలకి స్వాగతం. ఈరోజు నేను మీకు మట్టి పాత్రల్ని ఎలా పదును చేసుకోవాలో చూపిస్తాను. మట్టి పాత్రల్ని ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. అనుకోకుండా మన కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన కనిపించినాయి. రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు వ్యాన్లో పెట్టారు. దానిలో తీసుకుందామని దగ్గరికి వెళ్ళాను. ఒక 2-3 మాత్రం ఉన్నాయి, అవి తీసుకున్నాను. దానిలో ఏదైనా ఒక మంచి వంట కూడా చేసి మీకు పెట్టి చూపించాలనుకుంటున్నాను. ముందుగా వాటిని ఎలా పదును చేసుకోవాలో చూపిస్తాను. ఇవండి నేను తీసుకున్నవి. ఇది కడాయి, ఈ వాటర్ బాటిల్, దోశ పెనం, రవ్వ, ఈ 3 తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకోవాలని చూస్తున్నాను. ఇది చెప్పడం అయితే మాకు 600 దాకా చెప్పాడు. బేరం అడితే 400కి ఇచ్చాడు. దీని కాస్ట్ ఎంతో కూడా నాకు బయట తెలియదు. ఈ వాటర్ బాటిల్ కూడా సమ్మర్ కదా, వాటర్ మంచం దగ్గర పెట్టుకున్న నైట్ అది బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది 200కి ఇచ్చాడు, చెప్పడం 400 చెప్పాడు. ఈ 200 అలా చెప్పాడు ఈ దోశ పెనాన్ని. అని 100కి నేను చాలాసేపు బేరమాడి తీసుకున్నాను. దీని ప్యాకింగ్ తీసి చూద్దాం ఎలా ఉన్నాయో. షైనింగ్ అది బాగానే ఉంది. ఈ సమ్మర్లో వాటర్ అది మంచం దగ్గర పెట్టుకోవడానికి నైట్ అది బాగుంటుంది, పిల్లలు తాగడానికి కూడా అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా తీసి చూద్దాం. కడాయి కూడా ఎలా ఉందో. పెద్ద సైజు కూడా ఉంది, కానీ ఎందుకో నాకు ఈ సైజు సరిపోతుంది అనిపించింది. ఇంచుమించు ఇది ఒక 1/2 కేజీ 3/4 కేజీ దాకా కర్రీ చేసుకోవచ్చు. ఇందులో ఇది కూడా ఇలా చుట్టూ ఇది ఇచ్చాడు. ఈ సైజ్ చాలా అనిపించింది నాకు. ఇంచుమించు కేజీ దాకా ఉడకొచ్చు అనుకుంటున్నాను నేను. ఒక 1/2 కేజీ కంటే ఎక్కువ మనం చేసుకోం కదా. ఇది కూడా బాగుంది. తవా కూడా చాలా బాగుంది. ఇది నచ్చింది నాకు. వెనకాల ఇలా ఇచ్చాడు. కొంచెం జాగ్రత్త, సేఫ్టీగా అనిపించింది. ఇది కూడా చూద్దాం. బాగుంది, వేసి చూపిస్తాను. ఏదైనా దోశలు కూడా దీంట్లో. వాటర్ బాటిల్ సాఫ్ట్గా చాలా బాగుంది. ఇది ఇంచుమించు 2 లీటర్ల నీళ్లు పడతాయి. షైనింగ్ అది కూడా చాలా బాగుంది. కడాయి కూడా లోతు అంతా బాగుంది. వాళ్ళు స్క్రూలు అవి కూడా బిగించి ఇచ్చాడు. లిడ్ పెయింట్ కాకుండా ఉంటే చాలా బాగుంటుంది. తవా షైన్గా ఉంది. ఇది అసలు పెయింటా, మామూలు మట్టితో మట్టి చేశాడు, ఫినిషింగ్ ఇచ్చాడు. చూద్దాం. ఇదే లెడ్ పెయింట్ అయితే మనం నెయిల్ పాలిష్ రిమూవర్తో కొంచెం టెస్ట్ చేసుకోవచ్చు. కలర్ అంటుకుంటుంది. అంటుకోకపోతే ఒరిజినల్ రాజస్థాన్ మట్టితో చేశాడని మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఏమి కలర్ అంటుకోలేదు. మంచిదే నాకు అనిపిస్తుంది, మంచిగానే చేశాడని. కలర్ ఏమి అంటుకోలేదు, నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ మట్టి పాత్రల్ని మనం బకెట్ నిండా నీళ్లు పట్టుకుని దానిలో పెట్టి ఉంచుకుందాం ఒక నైట్ అంతా. మరుసటి రోజున ఏదైనా పిండి, వరి పిండి అవనివ్వండి, గోధుమ పిండి అవనివ్వండి, స్క్రాపర్తో శుభ్రంగా ఇదంతా తోమేసి పక్కన పెట్టుకుందాం. వంట చేసుకోవచ్చు. అప్పుడు చాలా బాగుంటాయి వంటలు కూడా. అప్పుడు నూనె అది కూడా పగలదు, ముఖ్యంగా వేడికి పగలదు. రెండోది ఏంటంటే నూనె అది కూడా అబ్జర్వ్ చేసుకోకుండా మనకి కూర వండుకోవడానికి సహకరిస్తుంది మట్టి పాత్రలు. కాలంలో ఈ మట్టి పాత్రలు ఎక్కువ వాడేవాళ్ళు. మా నాన్నమ్మగారు వాళ్ళంతా కూడా దంపుడు బియ్యం దీంట్లో వండుకుని బలమని అవే మాకు వైద్యం. అప్పుడు రాను కాలం, ఈ కాలం కూడా చూస్తున్నాను. ఇప్పుడు వీటిని తీసుకుని ఇలా చేసి మీకు కూడా చూపించాలి, వంట చేసి చూపించాలనే ఉద్దేశంతో చాలా తాపత్రయపడ్డాను. తీసుకున్నాను, చేసి చూపిస్తాను. మంచి వంటలు చేసి చూపిస్తాను.
బబుల్స్ వస్తున్నాయి. ఎలా నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది మట్టి. బుడగలు బబుల్స్ ఎలా వస్తున్నాయి చూడండి. నుంచి ఇలా తీద్దాము. ఈరోజు నేను ఈ పాత్రలోనే కర్రీ చేయాలనుకుంటున్నాను. కాస్త గోధుమ పిండి వరిపిండి కలిపింది ఉంది, అది వేసి రుద్దుదాము. మళ్ళీ రెండోసారి కూడా వేసి ఇంకోసారి కూడా తోముదాము. ఇలాగ తోమి నీళ్ళతో శుభ్రంగా కడిగేశాక, నీళ్లు అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది కాబట్టి తొందరగా వేడిని పట్టుకోవటం కష్టం అవుతుంది, స్లోగా అవుతుంది వేడి. అందుకని కాస్త ఎండలో కానీ చల్లని ప్రదేశంలో పెట్టుకుంటే ఆరిపోతుంది శుభ్రంగా. అప్పుడు వంట చేసుకుంటేనే ఈ పాత్రలు బాగుంటాయి అని నేను ఉడకడానికి అనువుగా ఉంటాయి అని అనుకుంటున్నాను. అలా చేద్దాం. ఇంకొకసారి మళ్ళీ పౌడర్ ఇస్తూ ఉండొచ్చు. ఈరోజు కొత్త కడాయిలో పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకుందాం. ముందుగా కాసిన వాటర్ పోసి బాయిల్ చేసుకుని నీళ్ళని తీసేద్దాం. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వండుకోవాలి. ఇవి నీళ్లు పోసి కాలేసాను. నీట్గానే వచ్చింది, రంగు ఏమి రాలేదు, తెల్లటి వాటరే వచ్చినాయి, నీళ్లు మరిగినాయి. ఇప్పుడు నీళ్లు తీసేసి ఆయిల్ వేసుకుందాం. పాత్రను పెట్టుకునేటప్పుడు దించేటప్పుడు నేనైతే చాలా స్పీడ్గా పెడతా ఉంటాను. దీన్ని ఎలా కాపాడుతానో మాత్రం స్లోగా చేసుకుంటూ ఉండాలి, స్లోగా పెట్టుకోవాలి పొయ్యి మీద. చక్కగా పెట్టుకోవాలి. నీళ్ళు తెల్లగానే వచ్చినాయి, కలర్ ఏమి రాలేదు. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుని పీతల పులుసుకి ఏమేమి కావాలో వేసుకుందాం. పీతలు శుభ్రంగా కడిగి వీటిని ఉప్పేసి రుద్ది కడిగాను. ఇప్పుడు వీటికి ఉప్పు కారం అన్నీ పట్టించి కర్రీ చేసుకోవాలి. ఆయిల్ మరుగుతుంది. ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఒక స్పూను ఆవాలు కూడా వేసుకుని బాగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి.
కొత్త పాత్ర నీళ్ళల్లోంచి తీసాం కాబట్టి లేటుగా ఉంది, లోపల తేమ ఉంటుంది. అందుకని ఇది కొంచెం లేట్ అవుతుంది వేగడం, ఆవాలు అవి వేగడం. బాగా వేడెక్కిందంటే ఇది అందుకుంటుంది. కాసని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఈ పీతల కర్రీకి స్ప్రింగ్ ఆనియన్సే మంచి రుచి వస్తుంది. కాసేపు ఒకసారి తిప్పుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలు వేగే వరకు మగ్గించుకోవాలి. మధ్యలో ఉల్లిపాయని మూత తీసి ఇలా వేపుకుందాం, కలుపుకోవాలి. అన్ని వైపులా సమానంగా వేగుతాయి. అప్పుడు ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు క్రాబ్స్ వేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. కాస్త పసుపు వేసుకుని వేపుకోవాలి, కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. సరిపడా కారం కూడా వేసుకుందాం. పులుసు కనుక కొంచెం వేసుకుందాం కారం. బాగుంది. ఇలా ఈ మట్టి పాత్రలో వండుకుంటుంటే నాకేదో చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. కొంచెం సేపు మూత పెట్టుకుని పులుసు పీసుకి పోతాం. ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుతాను, మగ్గుద్ది. ఒకసారి మూత తీసి కూరని సిమ్లో పెట్టాను. చక్కగా నీరు ఊరుతుంది. ఇంత చింతపండు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఒక నిమ్మకాయ అంత పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు పీతల్లో చింతపండు పిసికి పోస్తాను. నానింది, చింతపండు నానింది. ఇప్పుడు పిసికి పోస్తాను.
ఇలా ఈ కన్సిస్టెన్సీలో వేసుకున్నాను వాటర్. ఈ పులుసుగా ఇలా ఉంటే కొంచెం ఎగరగానే పులుసుగా దించుకుందాం. సాల్ట్ చూసుకోవాలి, సాల్ట్ చూసుకుని కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో పులుసు. ఇప్పుడు సాల్ట్ చూస్తాను. సాల్ట్ చూడండి, ఎన్నాళ్ళ కోరిక ఇది మట్టి పాత్రలో ఉండాలని. చక్కగా కుదిరింది కూర అయితే. ఇలా కొంచెం పులుసు, పీతల పులుసు చక్కగా రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈరోజు మనం రవ్వ చేపతో ఇగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. రాజస్థానీ మట్టి కడాయి తీసుకున్నాము, దానిలో చేసి చూపిస్తాను మీకు. ఉప్పేసి శుభ్రంగా రుద్ది కడిగిన చేప ముక్కల్ని ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని ముక్కల్ని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఈ పై పొట్టు తీను. మా పెద్దవాళ్ళు ఏంటంటే ఇది మంచిది ఆరోగ్యానికి అని చెప్పేవాళ్ళు. శుభ్రం కడిగి వేసుకోవాలి. బాగా వెల్లుల్లిపాయలు ఇవన్నీ మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. గుజ్జుగా కూడా ఇది పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఆరోగ్యానికి మంచిదని, జుట్టు కూడా బాగా పెరుగుతుందని చెప్పేవాళ్ళు. ఎవరు కూడా మా ఇంట్లో ఇలా వెల్లుల్లిపాయలని ఉలిసి పెట్టరు. ఈ పై పొట్టుతో పాటే వేసేసుకుంటాం. కాస్త ధనియాలు వేసుకుందాం. కాస్త జీలకర్ర కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. 2 స్పూన్లు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని వస్తాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ వేసి ఇగో ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాల పేస్ట్ ముక్కలన్నీ ఇప్పుడు చేత్తోనే కలుపుతాను, గరిటతో కుదరట్లేదు. బాగా అన్నిటికీ కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా అన్ని చేప ముక్కలకి పట్టుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద పాత్ర పెట్టుకుని కర్రీకి ఏర్పాటు చేసుకుందాం. ఈ నీళ్లు మురికి ఉంటుందని కొద్దిగా కాలేస్తాను. ఇప్పుడు కొద్ది నీళ్లు పోసి ఈ తొందరగా వేడెక్కే వరకే, ఇది వేడెక్కితే చాలా 2 నిమిషాలు అయిపోతుంది మట్టి పాత్రలో వంట. ఈ చిన్న ఉల్లిపాయలు, మసాలా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకున్నాను. ఇది స్ప్రింగ్ ఆనియన్స్ మార్కెట్లో దొరికింది. ఇది ఎప్పుడు దొరకదు, అరుదుగా దొరుకుతూ ఉంటుంది. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తెచ్చుకున్నాం. ఇది కూడా ఒక స్ప్రింగ్ ఆనియన్ రెబ్బ వేస్తున్నాను, ఒక పాయ. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మురికుంటే జిడ్డు ఉంటే పోతుందని కాస్త నీళ్లు బాయిల్ చేసుకున్నాం. వాటిని వంపేసుకుని పొయ్యి మీద పాత్ర పెట్టుకుందాం. నూనె అలా బాయిల్ అవుతున్నప్పుడు బబుల్స్ అలా వస్తూ ఉంటాయి. చూద్దాం ఎంతవరకు అయిందో. ఇంకొంచెం బాయిల్ ఉల్లిపాయ వేసుకుందాం.
ఇది మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ చిన్న చిన్నగా ఉండి మంచి ఘాటుగా ఉంటాయి. ఈ కూరకి ఇగురు కూరకి చాలా బాగుంటాయి. ఇవి పీతల పులుసు కూడా వాడాను మొన్న, బాగుంది. ఒక్క ఏపు రానిచ్చి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం. మట్టి పాత్ర వేడెక్కే వరకు కొంచెం స్లోగా ఉన్నట్టు ఉంటుంది. వేడెక్కితే దీన్ని ఆపడం కష్టం, చాలా వేడెక్కుతుంది. మనకు పులుసుగా తెచ్చుకోవాలంటే 2 నిమిషాల ముందే దించేసుకోవాలి, ఎందుకంటే చిక్కబడిపోతుంది. అదొకటి గమనించాను నేను దీనివల్ల. కానీ ఇది చాలా హాయిగా అనిపిస్తుంది వండుతుంటే, మనకెంతో సౌకర్యంగా అనిపిస్తున్నది. ఎప్పుడైనా ఇలా మట్టి పాత్రలు కొనుక్కుని మనం ఇలా వండుకోవచ్చు. పూర్వం వాళ్ళంతా కూడా చాలా సుఖంగా వండుకున్నారు అనిపించింది నాకు వండుతుంటే. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. మధ్య మధ్యలో ఉల్లిపాయని ఇలా కలుపుకుంటూ ఉండాలి, బాగా మగ్గాలి. ఇది కొంచెం లేట్ అయినా కానీ బాగా మగ్గించుకుందాం. ఉల్లిపాయలా మగ్గింది. హైలోనే పెట్టి మగ్గిస్తున్నాను. ఇది అయినా టైం తీసుకుంది. వేడెక్కిన కొద్ది చాలా తొందరగా అయిపోతుంది ఈ మట్టి పాత్రలో వంటలు. ఫస్ట్ కొంచెం వేడెక్కాలి, పాత్ర వేడెక్కితే ఇంక మనం ఆగమన్నా చాలా జెట్ స్పీడ్లో ఉడుకుతాయి వంటలు. అలా వేగినప్పుడు ఈ ఫిష్ ముక్కల్లో వేసేసుకున్నాం. ఇలా కలుపుకుందాం ముక్కల్ని. బాగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఇట్లా గరిటతో తిప్పుకోవచ్చు. ఈ మెత్తబడి అంటే ఊడిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాగానే కలిసిపోయి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకుందాం. చేప బాగా మగ్గింది. ఇప్పుడు కాస్త ఎసరు పోసుకుందాం. ఈ నీరంతా పోయింది, చేపలో ఉండే నీరు పోయింది. కాసేపు మూత పెట్టి కాసిన ఈ మసాలాలో నీళ్లు కొద్దిగా పోసుకుందాం. కొంచెం ఎసరు పోసుకుందాం. తక్కువ నీళ్ళకే ఉడుకుతుంది చేప, ఎక్కువ పోయక్కర్లేదు. కొంచెం ఉప్పు వేసుకుందాం.
లవంగాలు, ఒక 5-6 మిరియాలు, 2 యాలకులు, అనాస పువ్వు, చిటికెడు సాజీరా వేసుకొని పొడి మసాలా తయారు చేసుకుందాం. ఇలా మసాలా దంచుకున్నాను. ఉంటే 2 జీడిపప్పులు కూడా వేసుకుని చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు. ఈ పొడి మసాలా వేసేస్తాను. రవ్వ చేప ఎగురు చక్కగా ఉడికింది, చాలా బాగుంది చూడండి. మట్టి కడాయిలో చేశాను, రాజస్థానీ మట్టి కడాయిలో. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈరోజు మనం మట్టి పెనం మీద దోశ వేసుకుని చూద్దాం. ముందుగా దోశ పెనాన్ని వేడి చేసుకోవాలి. కొద్దిగా నూనె రాసుకుని, నూనె వేడెక్కాక ఒక 2 గరిటెల పిండిని వేసుకుందాం. ఈ పెనం మీద కొంచెం దళసరిగా వేసుకోవాలి. చక్కగా హోల్స్ పడి బాగా వచ్చింది దోశ. చూడండి ఎన్ని హోల్స్ పడి చక్కగా పుల్లట్లాగా చాలా బాగా వేగింది దోశ. అయితే అటువైపుకి తిప్పుకుని కూడా కాల్చుకోవాలి. ఈ దోశ తవాని నేను రెండోసారి వాడుతున్నాను. మొదటిసారి కొంచెం నీళ్ళల్లో నానబెట్టి ఉంచడం వల్ల వేగడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు చక్కగా వేగుతున్నాయి, వెంటనే వేడెక్కుతుంది పెనం. ఇలా వేసుకుందాం, రుచిగా తిందాం. మేము అట్ల తద్ది పండక్కి అది ఈ అట్ల పెనాలనే వాడేవాళ్ళం. ఇలా దళసరిగా పోసి పూజకి వాయినం అంటే 12 అట్లు, ఒక వాయినం కింద 11 అట్లు వాయినం కింద వేసుకునేవాళ్ళు. పూజ దగ్గర పెట్టాలి. అలా చాలా అట్లు పోస్తూ ఉండేవాళ్ళం. ఈ పెనాలు చాలా బాగా ఉపయోగపడేవి మాకు ఆ రోజుల్లో. తర్వాత ఈ రకరకాలు వచ్చేసినాయి, మట్టి పెనాలను పక్కన పెట్టేసాం. కానీ మట్టి పెనం అంత టేస్ట్ మిగిలిన పెనాలకు రాదు దోశ. చాలా రుచిగా ఉంది ఈరోజు ఈ దోశలు. మీరు కూడా ఇలా తీసుకోండి. మట్టి పెనాలు వాడుకుంటే మనకే ఆరోగ్యానికి మంచిది. ఇలా దోశలు కూడా మంచి టేస్ట్గా వస్తాయి. ఏదైనా చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఉల్లిపాయ చట్నీ, చిక్కుడుకాయ చట్నీ, పండుమిరపకాయల చట్నీతో దేంతో అయినా తినొచ్చు, లేదా చేసుకుని కూడా తినొచ్చు ఈ దోశలు. ఇవి కొంచెం దళసరగా ఉండి ఇది ఒక వెరైటీ టేస్ట్ కలిగి ఉంటాయి. ఈ మట్టి పెనాల మీద వేసిన దోశలు కాస్త నెయ్యి వేసుకుని తింటే పిల్లలు వదిలిపెట్టరు, చాలా బాగుంటాయి. అసలు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఈ దోశల మీద, రుచిగా ఉంటాయి. లేదా మసాలా, కారం, నెయ్యి వేసుకున్నా ఏం బాగుంటాయి. మట్టి తవా మీద దోశలు వేసుకుని తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.